శివకేశవుల యుద్ధం. అసలు ఆ యుద్ధం ఎందుకు జరిగింది? శివుడు కృష్ణుడు ఎందుకు కొట్టుకున్నారు? ఈ యుద్ధం వెనకాల ఉన్న పరమార్థం ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో స్టోరీ స్టార్ట్ చేసేస్తే, బాణాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతనికి 1000 చేతులు. శివుడికి పరమ భక్తుడు. అసలు ఒకరోజు కైలాసానికి బయలుదేరాడు. శివుడిని కోరుకుందాం అని చెప్పేసి. అక్కడికి వెళ్ళంగానే శివపార్వతులు ఇద్దరు నృత్యం చేస్తున్నారు, అంటే డ్యాన్స్. వాళ్ళు ఆ టైంలో డ్యాన్స్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి ఆ డ్యాన్స్ చూశాడు. మయమరిచిపోయాడు అసలు ఆ డ్యాన్స్ చూసి. ఉప్పొంగిపోయి, భక్తి పెరిగిపోయి, పరవశించిపోయి, వెంటనే అతని 1000 చేతులు ఉన్నాయి కదా, ఆ 1000 చేతులతో ఇన్స్ట్రుమెంట్స్, డ్రమ్స్, వీణ అవన్నీ వాయిస్తూ ఒక పద్యం పాడాడు. శివయ్యని మెప్పించడానికి అనమాట. పద్యం పాడంగానే అసలు శివయ్య సంతోషించిపోయాడు, పొలగించిపోయి, నీకే వరం కావాలో కోరుకో అన్నారు. అప్పుడు వెంటనే బాణాసురుడు అంతా ఆపేసి ఆయన దగ్గరికి వెళ్ళి నీ చేతులు జోడించి దండం పెట్టుకొని, నీవు నా కోటకు కాపలా ఉండాలి శివయ్య అని అడిగాడు. జస్ట్ ఇమాజిన్, ఈ కోరిక కోరుకోగానే శివయ్య ప్లేస్లో వేరే దేవుడు ఎవరైనా ఉంటే ఏమనేవాళ్ళు? ఏం మాట్లాడుతున్నారో, నేను దేవుణ్ణి, నువ్వు నన్ను ఏం అడుగుతున్నావు అర్థం అవుతుందా అని చెప్పి అంటారు, అవునా కదా? కానీ శివయ్య అని అనలేదు. తదాస్తు, నీ కోటకు నేను కాపలా ఉంటాను అని చెప్పి అన్నారు. పొంగిపోయాడు, అసలు మామూలుగా కాదు. అసలు వెంటనే సంతోషంతో కిందకి వెళ్ళిపోయి కోటలోకి వెళ్ళిపోయాడు. కోటలోకి వెళ్ళంగానే ఇంకా శివయ్య ఏం చేస్తారు? జాబ్ స్టార్ట్ అనమాట. ఆయన కాపలా ఉండాలి కోటకి బయట. ఎలా అంటే సెక్యూరిటీ గార్డ్ జాబ్ అనమాట శివయ్యది. వెంటనే ఆయన ఒకళ్ళే రారు కదా, వెనకాలే పార్వతీమాత కుటుంబ సమేతంగా అందరూ వచ్చేస్తారు. అంటే శివయ్య అక్కడ ఉంటే అందరూ అక్కడే ఉంటారు. కైలాసం మొత్తం కిందకు వచ్చింది అనమాట. కైలాసం మొత్తం కిందకు వచ్చి ఆ కోట ముందు కాపలా అనమాట, సెక్యూరిటీ జాబ్ లాగా. కోట ముందు కాపలా, ఒక డమరుకం వాయిస్తూ శూలం పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉన్నారు ఆయన. జస్ట్ ఇమాజిన్, అసలు శివయ్యని ఇలాగా ఎప్పుడైనా ఇమాజిన్ చేసుకున్నారా మీరు? కాకపోతే భక్తులుగా ఆయన లొంగకుండా ఉంటారా చెప్పండి అసలు. ఇంకా వెంటనే దాని తర్వాత కొన్ని రోజులకి ఆ కోట వైపు ఎవరు చూడడం మానేశారు. ఉన్నది అక్కడ ఎవరు? శివయ్య. అప్పుడు దాకా చాలా గొప్పగా నా కోట కాపలా ఉన్నది తెలుసా శివయ్య అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చాడు. కొంతకాలం తర్వాత అతనికి బోర్ కొట్టేసింది అనమాట. బాగా బోర్ కొట్టేసి శివయ్య దగ్గరికి బయటికి నడుచుకుంటూ వచ్చి, శివయ్య, ఒకప్పుడు నేను ఎంత పెద్ద పెద్ద యుద్ధాలు చేసేవాడినో, నేను నా 1000 చేతులతో బాణాలు వేసి ఒక్కొక్కడిని చంపుతూ వాడి రక్తం నా మీద పడుతుంటే చాలా బాగా అనిపించేది. కానీ ఇప్పుడు అదంతా మిస్ అవుతున్నాను నేను అని చెప్పాను అన్నాడు ఆయన. అనేసరికి శివయ్య జస్ట్ ఏం లేదు, ఒక లుక్ ఇచ్చారు కింద నుంచి పై దాకా. నీ కోటకి నేను కాపలా కాస్తున్నాను, ఎవరు రావట్లేదు, నువ్వు సంతోషించాలి, ఇంకా బోర్ కొడుతుంది అని చెప్పి అంటావేంది నాయన అని చెప్పి అన్నారు. సరే నీకు ఇప్పుడు ఏం కావాలి నీకు అని అడిగారు. అడిగితే బాణాసురుడు, మీరు నాతో యుద్ధం చేయొచ్చు కదా అని అడిగారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడో చూడండి. అసలు శివయ్య బాణాసురుడితో యుద్ధం చేయాలంట. అప్పుడు వెంటనే శివయ్య, నేను ఇప్పుడు నా పోస్ట్ ఏంటి, ఇప్పుడు నీ కోట కాపలా కాయడం, నేను ఒక కాపలాదారు, నేను ఎలాంటివి చేయకూడదు, కానీ నీకు ఒక వరం ఇస్తున్నాను, మళ్ళీ నేను నాలాంటోడు ఇంకొకటి వచ్చి నీతో యుద్ధం చేస్తాడు, అప్పటిదాకా నువ్వు వెయిట్ చెయ్యి అని చెప్పి అన్నారు. అనేసరికి ఎక్కడ లేని ఆనందం, నా 1000 చేతులు నరికేవాడు, నన్ను చంపేవాడు వస్తాడా, నాతో యుద్ధం చేసేవాడు వస్తాడా చాన్నాళ్ళకి అని చెప్పి సంతోషంతో కోట లోపల పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. దాని తర్వాత వీడికి ఇలా ఉంది కానీ ఏం చేస్తామని చెప్పి శివయ్య ఇంకా మళ్ళీ తిరగడం స్టార్ట్ చేశారు అటు ఇటు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ముందుగా మీరు వీడియోని లైక్ చేసి, స్టోరీ నచ్చిందా లేదా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మొత్తం తెలుసుకున్న తర్వాత అండి దాని తర్వాత అందరికీ షేర్ చేయండి, ఓకేనా? ఇలాంటి కంటెంట్లు మళ్ళీ మంచి చెప్దాం. సో స్టోరీలోకి మళ్ళీ వెళ్ళిపోదాం. దాని తర్వాత ద్వారకాలో కృష్ణుడు ఉన్నాడు. ద్వారకాలో కృష్ణుడికి అంటే ఇద్దరు మనసులు ఒకటే కదా, శివకేశవులు ఇద్దరు మనసు ఒకటేనా. అయితే కృష్ణుడికి ఈ వార్త ఆల్రెడీ తెలిసిపోయింది, ఎందుకంటే మనసులో శివయ్య ఏమనుకుంటే అక్కడ ఆయనకు కూడా అదే తెలిసింది. దాని తర్వాత స్టోరీలోకి వచ్చేస్తే, బాణాసురుడికి ఒక అందమైన కూతురు ఉంది. ఆ కూతురి పేరు ఉష. చాలా అందంగా ఉంటుంది. ఒకరోజు ఆవిడ నిద్రలో పడుకుంటుంటే ఒక అందమైన రాకుమారుడు కల్లోకి వచ్చి ఆవిడతో రమించాడు అన్నమాట. రమించిన తర్వాత పొద్దున్న లేస్తే అతనే గుర్తొస్తున్నాడు. సరిగా అన్నం తినడం లేదు, స్నానం చేయడం లేదు, ఏం పని వీటి మీద ఇంట్రెస్ట్ పెట్టట్లేదు ఆవిడ. ఇంట్రెస్ట్ పెట్టబోయేసరికి స్నేహితురాలు చెలికత్తలు అంటారు, వాళ్ళలో ఒక ఆవిడ ఉంది. ఆవిడ పేరు చిత్రలేఖ అండి. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, చిత్రలేఖ. ఆవిడ వచ్చి అడిగింది, ఏమిటి సఖి నువ్వు ఇలా ఉన్నావు, సరిగ్గా తినడం లేదు, మాట్లాడట్లేదు, ఏంటో చెప్పు, నీ స్నేహితురాలిని కదా నేను అని అడుగుద్ది అనమాట ఆవిడ. ఏమిటో చెప్పానంటే ఇంకా ఆవిడేం చెప్పుద్ది, ఒక పురుషుడు నా కల్లోకి వచ్చాడు, పురుషుడు అంటే ఇలా ఉంటాడా అనిపించింది నాకు,
అతను నాకు ఎలాగైనా కావాలి అనింది. అంతేనా, సరే నా దగ్గర ఒక మంచి టాలెంట్ ఉంది అని చెప్పి వరుసగా రాజకుమారుల ఫోటోలు గీస్తాను, మంచి మంచి పెద్ద పెద్ద రాజుల ఫోటోలు గీస్తాను, వాళ్ళల్లో ఉన్నాడా చూసి చెప్పు అని చెప్పింది. వెంటనే ఆవిడ గీయడం మొదలుపెట్టింది అనమాట. ఒక్కొక్క రాజు ఫోటో గీసుకుంటూ వెళ్ళిన తర్వాత వరుసగా ఒకటి చూపించింది. కాదు తీసేయి అంటా వచ్చింది. తర్వాత శ్రీకృష్ణుడి ఫోటో చూపించింది. శ్రీకృష్ణ భగవానుడు అని చెప్పాను. అంటే ఇతను కూడా కాదు, కొంచెం కలుస్తున్నాయి పోలికలని, తీసేయి అని చెప్పి తీశారు. తీసిన తర్వాత శ్రీకృష్ణుడి యొక్క కొడుకుని చూపించారు. పోలికలు కలుస్తున్నాయి సుమి అని చెప్పాను ఆవిడ. ఇంకొక ఫోటో తీసింది. ఇంకొక ఫోటో తీయగానే అనిరుద్ధుడు కనిపించాడు. ఈ స్టోరీలో ఇంకొక పేరు ఏంటంటే ఆవిడ కల్లోకి వచ్చింది ఎవరో కాదు, అనిరుద్ధుడు అనమాట. అనిరుద్ధుడు వచ్చేసరికి సఖి ఇతనే నా కల్లోకి వచ్చిన ప్రియుడు, నాకు ఇతను కావాలి అలాగైనా అని చెప్పేసి అనేసరికి సింతేనా ఉండు నేను వెళ్ళి తీసుకొస్తాను ఉండు అని చెప్పేసి ఆ చిత్రలేఖ ఆవిడకున్న పవర్తో సైలెంట్గా వెళ్ళి ద్వారకా వెళ్ళింది. కానీ శివయ్య బయటికి పంపించారు. ఎందుకంటే వరం ఉంది కదా, మరి వరం ఇచ్చాడు కదా, మరి వరం నెరవాలంటే శివయ్య బయటికి పంపించాలి మనం. వెంటనే శివయ్య పంపించేసరికి ఆవిడ వెళ్ళింది, అనిరుద్ధుని పట్టుకొని వచ్చేసింది. అనిరుద్ధుని పట్టుకొని వచ్చేసి ఈవిడ దగ్గర పడుకోబెట్టేసింది. పడుకోబెట్టగా ఆయన లేచి ఏంటి ఇక్కడ ఉన్నాను కూడా అనలేదు. నీ కల్లోకి వచ్చానా సరే అని చెప్పేసి వాళ్ళు కొన్ని నెలలు అక్కడే అలాగే గడిపేశారు. గడిపిన తర్వాత ఇక్కడే ఒక పెద్ద షాకింగ్ న్యూస్. ఉషాకి ప్రెగ్నెన్సీ వచ్చిందనమాట. ఉషాకి ప్రెగ్నెన్సీ రాగానే చెలికత్తలు అందరూ ఉంటారు కదా, భయపడిపోయారు. ఇప్పుడు కూడా ఈ విషయం మనం వెళ్ళి రాజుగారికి చెప్పకపోతే మనకు పడిపోద్ది, ఆయన చంపేస్తారు మనల్ని అని చెప్పి ఫిక్స్ అయిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి భయపడుతూ రాజుగారు మీకు కోపం తెప్పించే విషయం ఒకటి చెప్తున్నాము, ఏమనుకోకండి, మీరు తాత కాబోతున్నారని చెప్పేసి. అలా చెప్పేసరికి ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. అస్సలు బయట ఒక శివయ్య కాపలా ఉండగా లోపల నేనుండగా నా కూతురికి ఇలా తొంటరి పని చేసింది ఎవడు అని చెప్పేసి ఆయన కోపంతో రగిలిపోయి పైకి వెళ్ళారు పరిగెత్తుకుంటూ. పైకి వెళ్ళి చూస్తే ఉషా అనిరుద్ధు కలిసి ఉన్నారు. కలిసి ఉండేసరికి ఆయన కోపం వచ్చేసింది. అనిరుద్ధుడు అప్పటికి వీలైనంత కష్టపడి ఫైట్ చేసాడు అందరితో, భటులందరితో. అప్పటికి వెంటనే ఈయన కోపం వచ్చేసి నాగాస్త్రం వదిలేదు. నాగాస్త్రంతో ఆయన పట్టుకున్నాను అన్నమాట అనిరుద్ధుడిని. కింద నుంచి అప్పుడే కరెక్ట్గా ఒక భటుడు పరిగెత్తుకుంటూ వచ్చి ప్రభు మీ రథం మీద ఉన్న జెండా ఇరికి కింద పడిపోయిందన్న. అతను అప్పుడు తనకు స్ట్రైక్ అయిందనమాట. అప్పుడు వెంటనే శివయ్య వర్మించాడు కూడా ఒక మాట చెప్పారు. నాలాంటోడు ఒకడు వచ్చి యుద్ధం చేస్తాడు నీతో, అప్పుడు నీ రథం మీద ఉన్న జెండా ఎగిపడుతుంది, అదే నీకు సూచన అని చెప్పి అంటారు. వెంటనే కూతురు విషయం వదిలేసి పరిగెత్తుకుంటూ కిందకు వచ్చాడు. నన్ను కొట్టేవాడు నాతో యుద్ధం చేసేవాడు వచ్చాడా అని చెప్పి కిందకి వెళ్ళి చూస్తే ఎవరున్నారు? శ్రీకృష్ణ బలరాములు ఇంకా అతని సైన్యం అంతా వచ్చింది. నా మనవుడిని తీసుకొచ్చింది ఎవరు అని అడిగారు ఆయన. అప్పుడు బాణాసురుడు నడుచుకుంటూ శివయ్య దగ్గరికి వెళ్ళి నీవు నా కోటకు రక్షగా ఉంటున్నావు, వాళ్ళు లోపలికి రాకుండా నువ్వే చూసుకోవాలి, నీవే వెళ్ళి యుద్ధం చేయి అని చెప్పన్నారు. అనేసరికి ఇంకా ఈయనేం చేస్తారు, సరే యుద్ధానికి సై అందాం అని చెప్పాను అన్నారు. ఎందుకంటే ఆయన ఇచ్చిన వారం నెరవేరాలి కదా, మరి ఆయన సంకల్పం నిజం అవ్వాలి కదా. మరి నిజం అవ్వాలంటే ఈయన యుద్ధం చేయాలి, యుద్ధంలో ఈయన ఓడిపోవాలి. కాబట్టి ఈయన యుద్ధానికి సై అని చెప్పి త్రిశూలేలా కొట్టి నంది అని పిలుస్తారు గట్టిగా. నంది అని పిలవగానే నంది పరిగెత్తుకుంటూ వస్తుంది. మెడలో ఉన్న గంట టన్ అటాన్ అటాన్ మోగుతూ ఫాస్ట్గా వచ్చి ఇక్కడ ఆగుద్ది. ఆగగానే శివయ్య నంది మీదకి ఎక్కి ఇంక మొదలు పెడతారు యుద్ధం. పెద్ద యుద్ధం, చాలా రోజులు జరిగిద్దంట యుద్ధం. అన్ని రోజులు జరిగేసరికి కృష్ణుడు కూడా భక్తుడికి ఏం కాకూడదు, శివయ్య ఓడిపోయేంత వరకు నేను బాణాసురుడి జోలికి వెళ్ళకూడదు అని మనసులో అనుకుంటారు. నేను పడిపోయేంత వరకు నువ్వు నా భక్తుడి జోలికి వెళ్ళకూడదు అని ఈయన అనుకుంటారు మనసులో. ఇద్దరు మనసులో ఒకటే కదా. సో అలాగా ఫైట్ జరిగింది, పెద్ద ఫైట్. అలాగా కృష్ణుడు ఏం చేస్తాడంటే పెద్ద యుద్ధం చేసి కొన్ని బాణాలు వేసి శివుడిని అలిసిపోయేలా చేస్తాడు. కొంచెం అలాగా అలిసిపోయేలా చేసి ఆయన కళ్ళు మూసి ఇలా కాసేపు అలా నిద్రపోతారు. నిద్రపోయేసరికి ఓకే శివయ్య ఇంకా విశ్రాంతి తీసుకుని శివయ్య పడిపోయినట్లు లెక్క. వెంటనే బాణాసుడి మీదకి యుద్ధానికి వెళ్తారు. బాణాసుడి మీద కూడా యుద్ధం చాలాసేపు జరుగుద్దంట. అంత పెద్ద యుద్ధం జరిగేసరికి బాణాసుడిని కొట్టేస్తున్నా నేను చంపేస్తున్నా అనే టయానికి బాణాసుడి తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి ఆవిడ ఒంటి మీద ఉన్న వస్త్రాలు ఇప్పేసి జుట్టు ఎరబూసుకొని ప్రభు అని చెప్పి చేతులు పైకెత్తింది. చీ అని చెప్పేసి ఆయుధాలు మొత్తం వదిలేస్తారు. వదిలేసి వెనక్కి తిరుగుతారు కృష్ణుడు. వెంటనే బాణాసుడు కోట లోపల పరిగెడతాడు. ఆ రోజు కేవలం తల్లి ఆపడం వల్ల బాణాసుడు బతికాడు. తర్వాత రోజు మళ్ళీ యుద్ధం మొదలు. యుద్ధం అయిపోలేదు, యుద్ధం మొదలు. కానీ ఈసారి వచ్చి ఆపేది ఎవరంటే డైరెక్ట్గా శివుడే వచ్చి ఆపుతాడు. శివుడే వచ్చి అతను నా భక్తుడు నేను చేయమాకు అని చెప్పి అంటారు. అనేసరికి ఇంకా కృష్ణుడు ఏం చేస్తాడు, ఇతనికి 1000 చేతులు ఉండడం వల్లే కదా ఇంత పొగరు అని చెప్పేసి 996 చేతులు నరికేస్తాడు. ఆయన విష్ణు చక్రంతో 996 చేతులు నరికేసేసి ఇప్పుడు నువ్వు ఒక భక్తుడిలా కనబడుతున్నావు నా కంటికి, ఇలాగే ఉండు, కేవలం శివభక్తి వల్ల నువ్వు బతికిపోయావు అని చెప్పేసి అన్నారు. ఇంకా దాని తర్వాత
అనిరుద్ధుడిని ఉషాని కిందకి పిలిచి పెళ్లి చేశారు దేవతలందరూ కలిసి. దాన్నే ఉషా పరిణయంగా చెప్పుకుంటారనమాట. తర్వాత సీన్ రివర్స్ అనమాట. శివుడు కైలాసానికి వెళ్తాడు. ద్వారపాలక రక్షకుడు ఎవరు ఉంటారు? బాణాసురుడు ఉంటాడనమాట. ఇది ఒక భక్తుడు దేవుణ్ణి ఏం కోరుకోవాలి, ఎంతలో ఉండాలి, ఎలా ఉండాలి అని చెప్పే కథ అనమాట ఇది. అర్థమైందా? ఇప్పుడు కూడా ఈ కథని పాతకాలంలో చాలా మంది చెప్పుకునేవాళ్ళంట. మంచి జరగాలని చెప్పి, ఏమన్నా మంచి జరగాలంటే ఈ కథను చెప్పుకునేవాళ్ళంట. ఉషా పరిణయంగా ఈ కథను చెప్పుకునేవాళ్ళంట. ఏమైనా మంచి జరగాలన్నా, ఏదైనా యుద్ధానికి వెళ్ళాలన్నా అప్పట్లో ఈ కథని చాలా మంది చెప్పుకునేవాళ్ళంట. అది కృష్ణుడు ఇచ్చిన వరం అంట. సో ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాగుంటే కనుక ఒక లైక్ వేసుకొని చక్కగా షేర్ చేయడం మర్చిపోకండి. అందరికి షేర్ చేస్తే కొంచెం బూస్టప్గా ఉంటుంది కదా మాకు కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.